అండి అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చాలా సర్ప్రైజింగ్ అండి. అనుకోకుండా అయితే మా హోమ్ టౌన్కి వెళ్తున్నాను. ఇప్పుడే బస్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ బస్ దగ్గర అయితే ఒక బిర్యానీ పాయింట్ ఉంది. నేను ఎర్లీగానే వచ్చానండి బస్సులో ఒక్కదాన్ని. ఇవాళ సోలోగా వచ్చాను. సో ఇలా అయితే ఇంకా డిన్నర్ అయితే ఇక్కడ తీసుకున్నానండి. బిర్యానీ ఆర్డర్ చేసుకుని ఇలా తిన్నాను. బిర్యానీ యావరేజ్గా అనిపించిందండి నాకైతే. రేట్ చాలా క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ ఇచ్చారు. నేను అంత హెవీగా తినలేకపోయాను నైట్ టైము. ఇంకా మేము తిన్న తర్వాత అయితే ఇలా బస్సులో బయలుదేరామండి మా ఊరికి. మాది చిలకలూరుపేట అండి. మా చిలకలూరుపేట పక్కన పూనూరు. ఇక్కడ చిలకలూరుపేటకి బయలుదేరాము. ఇక్కడ నరసరావుపేట అయితే వచ్చామండి. నరసరావుపేటని ఇప్పుడు ఇది చిలకలూరుపేట అండి. ఇది మా బస్ స్టాపు. ఇక్కడ నుంచి మాకు ఫస్ట్ బస్సు ఉంటుంది. ఇది 4:30కి అయితే మేము ఇక్కడికి రీచ్ అయ్యాము. ఇంకా ఇదంతా ఈ టైంలోకి మాకు 5కి మా ఊరు నుంచి మళ్ళీ ఇక్కడికి మాకు బస్సు ఉంటుందండి. ఈ లోపల మీకు ఇక్కడైతే శివాలయం కూడా ఉంది మనకి బస్ స్టాప్ పక్కనే. చాలా బాగుంటుందండి ఈ టెంపుల్. మేము ఏది కొనాలన్నా ఇట్లా చిలుకూరుపేటకి అయితే వస్తామండి. ఏదైనా కొనుక్కోవాలన్నా మాకు 20 కిలోమీటర్స్ మా ఊరు నుంచి చిలుకూరుపేట. ఇంకా అలా మేము అన్నీ చూసుకుంటూ ఇక్కడికి ఏదైనా పనున్నా ఇక్కడికి వచ్చి చూసుకుంటామండి. హాస్పిటల్స్ అయినా ఎమర్జెన్సీ అన్నిటికీ మాకు చిలుకూరుపేట అయితే మేము వచ్చి చూపించుకుంటాము. ఇలా మార్నింగ్ టైంలో మనకి టిఫిన్స్ టీ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇంకా 5కి మా మార్నింగ్కి బస్సు ఉంటుందండి. ఇలా మా బస్సు అయితే వచ్చేస్తుంది, పూనూరు బస్సు. ఇంకా మేము బస్సులో అయితే అనుకోకుండా మా చైల్డ్హుడ్ ఫ్రెండ్ కూడా కలిశారు. ఈ బస్సులో అయితే మాకు చాలా తక్కువ మందే ఉంటారండి. మళ్ళీ 6:30 బస్సులో అయితే ఎక్కువ మంది ఉంటారు. ఈ టైంలో మాకు కొంచెం తక్కువగానే ఉంటారు. బస్సు అంతా ఖాళీగానే ఉంది. ఇంకా నేను మా చిన్ననాటి ఫ్రెండ్ ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ మా ఊరి అందాలని ఆస్వాదిస్తూ ఇట్లా వెళ్ళామండి. చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత మా హోమ్ టౌన్కి వెళ్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇప్పుడు మా రిలేటివ్ వాళ్ళ ఫాదర్ వచ్చారు. వాళ్ళ ఫాదర్ వచ్చి ఇలా నన్ను అయితే బైక్ మీద మా హౌస్కి తీసుకెళ్తున్నారు. మా అమ్మ వాళ్ళ రియాక్షన్ చూపిస్తాను చూడండి. మా అమ్మ అయితే నా కోసం వెయిట్ చేస్తుంది. మా నాన్న ఫోన్ చేసి వస్తానన్నారు. నేనే వద్దులే అని చెప్పాను సెంటర్కి. నేను వస్తాను, నాకేం ప్రాబ్లం లేదంటే ఇంకా మా అనుకోకుండా మా మామయ్య అవుతారు. తనైతే నన్ను డ్రాప్ చేశారు మా హౌస్లో. ఇదేనండి మా హౌస్. చూడండి, మా ఫాదరు నా కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి పిల్లలు వస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. మీ ఫాదర్స్ కూడా ఇలా ఫాదర్ ఇలా వెయిట్ చేస్తుంటారా చెప్పండి. థ్యాంక్స్ ఫర్